హలో ఆల్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? సో మొన్న చెప్పాం కదా విజయవాడ స్టాప్ అని. విజయవాడ నుంచి రావులపాలెం వచ్చాం. సో రావులపాలెం వచ్చే వీడియో అయితే నేను తీయలేదు, బట్ రావులపాలెం నుంచి ఇంటికి, అదే వైజాగ్లో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే వీడియో అయితే నేను తీస్తున్నా. సో గోదావరి జిల్లా నుంచి విశాఖ జిల్లా ట్రావెలింగ్ చాలా బాగుంటుంది. అంటే తెలంగాణ టు ఆంధ్ర వచ్చే ప్రాసెస్లో నాకు ఎక్కువ జర్నీ ఇష్టమైందంటే గోదావరి జిల్లా నుంచి వైజాగ్, విశాఖపట్నం వెళ్ళే రూట్. ఎందుకంటే గ్రీనరీ అంతా చాలా 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 బాగుంటుంది కాబట్టి ఆబ్వియస్లీ చాలామంది ట్రావెల్ చేస్తూ ఉంటారు, తెలుస్తుంది ఈ రూట్ ఎలా ఉంటుంది ఏంటి అని. సో ప్రజెంట్ రావులపాలెంలో ఉన్నాం, రెడీ అయిపోయాను. సో ఆఫ్టర్నూన్ 12కి మనం స్టార్ట్ అవుతాం రావులపాలెం నుంచి అమ్మమ్మ వైజాగ్ మన ఊరికి. సో ఇవాళ నిన్నటి నుంచి మేము స్టే చేస్తున్న పాలెంలో ఎంకేఆర్ గ్రాండ్ రూమ్ చూసారుగా, ఎంత చెత్త చెత్త అయిపోయిందో. వచ్చే ముందు బాగానే ఉంది, థింగ్స్ అన్నీ ఎక్కడ అక్కడ వదిలేసాము. సో ఇప్పుడు ఇవన్నీ నీట్గా సర్దేసి ప్యాక్ చేసుకొని స్టార్ట్ అయిపోవడమే. అంటే ఒక 10-15 అవుతుంది. 11:30 కల్లా ఇవన్నీ సర్దేసి 12 కల్లా రెడీగా ఉంటే డాడీ వచ్చేస్తారు. డాడీ ప్లాంట్కి వెళ్ళారు. సో ఆయన వర్క్ చేసుకొని వచ్చేస్తే మనం అన్నీ ప్యాక్ చేసుకొని స్టార్ట్ అయిపోవడమే. సో అమ్మ కూడా రెడీ అవ్వడానికి వెళ్ళారు. సో రెడీ అయ్యి వస్తారు. సో ఇవన్నీ ప్యాక్ చేశాక మొత్తం సర్దేస్తాం. నిన్న ఈవినింగ్ హోటల్ వ్యూ బయట ఎలా ఉంటుందో చూపించావు కదా, సో అది కూడా దీనికి అటాచ్ చేసి పెట్టేస్తా ఆ వీడియో కూడా. సో చూడండి, ఈవినింగ్ టైం రోజు అవన్నీ చాలా 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 బాగున్నాయి అక్కడైతే. అండ్ గ్రీనరీ, మేము ఉండే హోటల్కి ఎదురుగానే అరటి తోట ఉంది. చిన్నదే, పెద్ద ఏం కాదు, కానీ బాగుంది. సో అదంతా ఈవినింగ్ వ్యూ తీసా. మార్నింగ్ వ్యూ వెళ్ళే ముందు మొత్తం చూపిస్తా ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో స్టే ట్యూన్. అండ్ ఆ వీడియో కూడా దీనికి అటాచ్ చేసేస్తా. నెక్స్ట్ దీనికి కంటిన్యూషన్ ఇది నైట్ హోటల్ వ్యూ ఎలా ఉంటుంది అనేది వస్తుంది, చూడండి. అండ్ దాని తర్వాత ఆబ్వియస్లీ మళ్ళీ ఈ డే అంతా జర్నీ కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో చూడండి. అండ్ యా, ఈలోపు మేము థింగ్స్ అన్నీ రెడీ చేసుకొని సర్దేస్తాం. సర్దేశాక మళ్ళీ కలుద్దాం. బాయ్. భాస్కరానా? ఓకే, వెనకాల ఎగ్జిబిషన్ ఉంది కానీ వీడియో తెద్దాం అంటే అది కనిపించట్లే. డిన్నర్ చేయడానికి వచ్చాం గాయ్స్. ఈవినింగ్ వ్యూ మేము స్టే చేస్తున్న హోటల్ రావులపాలెం చాలా బాగుంది కదా, అందుకే తీసా. డిన్నర్కి వెళ్తున్నాము. హలో, రెడీ అయిపోయాము. మిర్రర్ వ్యూ ఎంత బాగుంది కదా. ఇవాళ మా అమ్మగా అనిపిస్తుంది ఏంటంటే శారీ కట్టింది, పొట్టి చీర. రైట్, దాకుండిపోతామే. పట్టు చీర కట్టింది. చెప్పు యూట్యూబ్ వాళ్ళకి. ఇప్పుడు చెప్తుంది బాగానే. సరే అయితే కిందకి వెళ్ళి బిల్ క్లోజ్ చేసేసి బయలుదేరి కార్లో ఉన్నాక వీడియో స్టార్ట్ చేద్దాం మళ్ళీ. బాయ్. కార్ ఎక్కాక కలుద్దాం అన్నాను కదా, బట్ ఒకసారి ఎందుకో హోటల్ షూట్ చేయాలనిపించింది. బాగుంది కదా బయట నుంచి హోటల్ వ్యూ. పెంకుటిల్లులు అక్కడక్కడ ఉన్నాయి, భలే ఉంది కదా ఇక్కడ నుంచి చూస్తుంటే. మిస్సింగ్ దిస్ ప్లేస్. మళ్ళీ ఎప్పుడో సంక్రాంతికి వచ్చినప్పుడు. ఇక్కడ దగ్గరలో ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయి, అన్ని ఇక్కడ లిస్ట్ ఉన్నాయి అన్నమాట. తీసుకున్నప్పుడు
అక్కడ ఒక ఫోటో ఉంది కదా, ఈ హోటల్ ఫౌండర్ అనమాట. హై, మా అమ్మ తప్పిపోయిన పిల్ల చూస్తుంది. డాడీ కోసం వెయిట్ చేస్తున్నాం, వస్తే వెళ్ళిపోవడమే. బయట సైడ్ వ్యూ చూస్తారా, బాగుంది కదా. రీసెంట్ ఒక 2 years ఉంటుంది హోటల్ కాబట్టి. స్టార్ట్ అయిపోయాం, అవునా, స్టార్ట్ అయిపోయాం రావులపాలెం నుంచి వైజాగ్. పాటలు వీడియో తీస్తున్నామా, రాను ముంబైకి రాను. లంచ్కి ఎక్కడ ఆగినప్పుడే మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తా, ఈలోపు నేచర్ని ఎంజాయ్ చేస్తా. బాయ్. ప్రతిసారి బాయ్ చెప్తా, మొత్తం బాయ్ అనుకోవద్దు, జస్ట్ చిటికలో వచ్చేస్తా అంటారు కదా, ఆ షార్ట్ క్లిప్స్ కోసం బాయ్ అనమాట. కానీ నీళ్ళు లేవు, ఎండిపోయినట్టుంది గోదావరి. ఓహో, నాకు అది నీళ్ళలా కనిపించట్లే. ఆహా, రావులపాలెం బ్రిడ్జ్, రాజమండ్రి బ్రిడ్జ్ మనం వెళ్ళేటప్పుడు తగలలేము. దిగి తీయాలి, కానీ నాకు అవ్వట్లేదు. రావులపాలెం గోదావరి బ్రిడ్జ్, చిన్నప్పుడు ఈ బ్రిడ్జ్ మీద నుంచి షాపింగ్కి వెళ్ళే వాళ్ళం. రాజమండ్రి బాగుండేది. వెనక ఆల్రెడీ పాతిళ్ళు వెళ్ళిపోయింది, మేము ఒకప్పుడు ఉండేవాళ్ళం. పాతిళ్ళు వెళ్ళిపోయింది, చూపిద్దాం అనుకున్నాం, కుదరలేదు. రిటర్న్ వచ్చేటప్పుడు చూపిస్తాం. వాటర్ ఉంది ఫుల్గా. ఏదో ఏకాదశి అనుకుంటా. సో వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి కుదరట్లేదు, ఇవాళ వైజాగ్ వెళ్ళిపోతాం. రిటర్న్ వచ్చేటప్పుడు ఏదైనా ట్రై చేద్దాం. అండ్ ఇందాక హోటల్లో చాలా ఫొటోస్ చూపించాయి కదా, అంతర్వేది ఇవన్నీ. రావులపాలెంకి ఎన్ని కిలోమీటర్స్ దూరంలో ఉన్నాయి అనేది అక్కడ ఫొటోస్ పెట్టారు, ఫేమస్ టెంపుల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయని. సో నాకైతే ఎప్పటి నుంచి వెళ్ళాలనుకుంది అంతర్వేది ఒకటే, ద్రాక్షారామం. సో మీలో ఎవరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. తీసుకో, కడేపులంకలో పూల కోసం ఆగాము, భలే ఉన్నాయి పూలు. లైన్గా పూలు చాలా బాగున్నాయి, పూలు బాగున్నాయి కదా. ఒక మూడు తీసుకున్నాం కోసం దిగాం కదా. ఇవి ఇన్ని పువ్వులు 100 రూపాయలు అనమాట. మోర 40 కనకాంబరాలు. ఇవన్నీ విడిపూలు 20 కవర్కి ఇచ్చాడు. చేంజ్ లేక కూడా 10 రూపాయలకి ఇచ్చాడు. మొత్తం 90 రూపాయలు. ఇన్ని పూలు వచ్చాయి. హైదరాబాద్లో 90కి అసలు ఇన్ని పూలు రావు. ఎక్కువ పూలు వచ్చాయి, కానీ ఏం చేసుకోవాలో తెలీదు. కనకాంబరాలు మట్టుకి ఇప్పుడు పెట్టేసుకుంటాం. బాగున్నాయి ఫ్రెష్గా. ఇక్కడికి వస్తే అవే పువ్వులు, కొబ్బరి బొండాలు అన్నీ రీజనబుల్ ప్రైజెస్కి దొరుకుతాయి. హైదరాబాద్లో అయితే అసలు దొరకవు ఇన్ని పూలు. బాగున్నాయి కదా. ఇంకా రాజమండ్రి బొండా ఎంత అన్నాడు? 30 రూపాయలు అన్నాడా? సో కొబ్బరి బొండం తాగడానికి ఆపాం రాజమండ్రిలో. అసలు 2 రోజుల నుంచి ఫుడ్ బయట తింటాం కదా, బాడీ కూల్ అవ్వడం కోసం అని. కోకోనట్ వాటర్ ముందు డాడీకే ఇందాక కొనంగా కనకాంబరాలు అప్పుడే అమ్మతాల నేను పెట్టుకోవడానికి పెట్టాను, పెట్టుకోవడం అట్లా పెట్టుకుంటాను. ఎక్కడైనా ఫుడ్కి దిగినప్పుడు మమ్మీ పెడతారు, పెట్టించుకొని అప్పుడు చూపిస్తాను ఎలా ఉంటుందో. మూరడి జుట్టు ఆయన నా జుట్టుకి సరిపడా పూలే ఉన్నాయి. సవరం తగిలించుకోవాలేమో పొడి కావాలంటే. ఎంత చేసినా ఆ జుట్టు ఎదగట్లేదు. ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి.
అఫ్కోర్స్ అప్పటికి ఇది మార్కెట్ మీద కొంచెం ఏదో పెరిగింది అంతే. వండాలి పాపం లేట్ రావట్లేదు. పిలిచి ఇంకా రాజమండ్రి బొండా ఎంత అన్నాడు? 30 రూపాయలు అన్నాడా? సో కొబ్బరి బొండం తాగడానికి ఆపాం రాజమండ్రిలో. అసలు 2 రోజుల నుంచి ఫుడ్ బయట తింటాం కదా బాడీ కూల్ అవ్వడం కోసం అని కోకోనట్ వాటర్. ముందు డాడీకే ఇందాక కొన్నాగా కనకాంబరాలు అప్పుడే అమ్మ తల నేను పెట్టుకోవడానికి అది పెట్టాను, పెట్టుకోవడం అట్లా పెట్టుకుంటాను. ఎక్కడైనా ఫుడ్కి దిగినప్పుడు మమ్మీ పెడతారు, పెట్టించుకొని అప్పుడు చూపిస్తాను ఎలా ఉంటుందో. మూరడి జుట్టుకి ఆయన నా జుట్టుకి సరిపడా పూలే ఉన్నాయి. సవరం తగిలించుకోవాలేమో పొడి కావాలంటే. ఎంత చేసినా ఆ జుట్టు ఎదగట్లేదు. ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి. అఫ్కోర్స్ అప్పటికి ఇది మార్కెట్ మీద కొంచెం ఏదో పెరిగింది అంతే. వండాలి పాపం లేట్ రావట్లేదు. పిలిచి చాలా లేట్ తర్వాత వచ్చింది కొబ్బరి బొండం. అది తీయగా ఏం లేవు. ఏదో ఎక్స్పెక్ట్ చేసి ఆపండి. చలో కానీ లంచ్ తినేటప్పుడు అప్పటి నుంచి లంచ్ అంటున్నాను. మధ్యలో వస్తానని కదా మీ డౌట్. ఏం చేస్తాం, ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో మీతో పాటు నేను టైం పాస్ చేస్తాను. సీతాఫలాలు కొనడానికి ఆగాం. ఎంత చెప్పారు? 50 పళ్ళు 1800 అంట. అసలు కేజీ లెక్కన కూడా అమ్మట్లేదు వీళ్ళు, పళ్ళ లెక్కన అమ్ముతున్నారు. 1800. బేరం ఆడితే ఇంకా ఫైనల్గా ఎంతో బేరం 1200, 1000, 1200 అని ఎంత రేట్ చెప్తున్నారు అసలు ఇక్కడైతే. కానీ పళ్ళు చూడడానికి బాగున్నాయి. చూద్దాం. 50 పళ్ళు అయినా ఎవరు తినేస్తారు, ఏం చేసేసుకుంటారు. కానీ మా నాన్న తీసేసుకుంటున్నారు. నేను ఊరు వెళ్తున్నాక అందు ఎవరుంటే వాళ్ళు తింటారని చెప్పి. కానీ పళ్ళు అయితే బాగున్నాయి. అది చెప్పండి ఫస్ట్ నానమ్మకి అని చెప్పండి. అది సో ఫైనల్గా పళ్ళు మాకు కాదు మా నానమ్మ కోసం కొంటున్నారు అనమాట ఆయన. సీతాఫలాలు కొనడానికి ఆగాం. ఎంత చెప్పారు? 50 పళ్ళు 1800 అంట. అసలు కేజీ లెక్కన కూడా అమ్మట్లేదు వీళ్ళు, పళ్ళ లెక్కన అమ్ముతున్నారు. 1800. బేరం ఆడితే ఇంకా ఫైనల్గా ఎంతో బేరం 1200, 1000, 1200 అని ఎంత రేట్ చెప్తున్నారు అసలు ఇక్కడైతే. కానీ పళ్ళు చూడడానికి బాగున్నాయి. చూద్దాం. 50 పళ్ళు అయినా ఎవరు తినేస్తారు, ఏం చేసేసుకుంటారు. కానీ మా నాన్న తీసేసుకుంటున్నారు. నేను ఊరు వెళ్తున్నాక అందు ఎవరుంటే వాళ్ళు తింటారని చెప్పి. కానీ పళ్ళు అయితే బాగున్నాయి. అది చెప్పండి ఫస్ట్ నానమ్మకి అని చెప్పండి. అది సో ఫైనల్గా పళ్ళు మాకు కాదు మా నానమ్మ కోసం కొంటున్నారు అనమాట ఆయన. అన్నవరం ఎంట్రన్స్ 2ంటికి అన్నవరం రీచ్ అయ్యాం. మేము ఇంకా తినలేదు, రెస్టారెంట్ కోసం ఎదుర్కొంటున్నాం ఎక్కడుందని. ప్రసాదం తీసుకోవడానికి అయితే దిగుదాము. అన్నవరం కొండమే సత్యనారాయణ స్వామి. అవునా, నేను కొండ షూట్ చేస్తున్నా అన్నవరం స్వామి. జూమ్ చేశాను, బాగుంది.
ఇక్కడ కింద ప్రసాదాలు కూడా ఇస్తారు. రెగ్యులర్ గా మేము ఎప్పుడు వచ్చినా ఇక్కడే కింద ప్రసాదాలు తీసుకొని దండం పెట్టుకొని వెళ్ళిపోతాము. అన్నవరం కొండమే సత్యనారాయణ స్వామి. అవునా, నేను కొండ షూట్ చేస్తున్నా అన్నవరం స్వామి. జూమ్ చేశాను, బాగుంది. ఇక్కడ కింద ప్రసాదాలు కూడా ఇస్తారు. రెగ్యులర్ గా మేము ఎప్పుడు వచ్చినా ఇక్కడే కింద ప్రసాదాలు తీసుకొని దండం పెట్టుకొని వెళ్ళిపోతాము. పూలైతే పెట్టేసుకున్నా, ఎలాగోలా అమ్మ పెట్టింది. ఈ జుట్టుకి ఈ పూలు తక్కువే. అన్నవరం అమ్మ దండం పెట్టుకోవడానికి వెళ్ళింది. నేను ఇక్కడి నుంచే దండం పెట్టేసా. కొండ క్లియర్గా కనిపిస్తుంది జూమ్ చేస్తే. వర్షం పడింది, చినుకుల మధ్యలో అసలు ఏం కనిపించట్లేదు. ఎంత జూమ్ చేసినా రాదనుకుంటా. కొండ మీద వెంకటేశ్వర నాకైతే కనిపిస్తున్నారు. వెంకటేశ్వర స్వామి కాదు, సత్యనారాయణ స్వామి. నాకు కనిపించట్లేదు, అంటే కెమెరాలో కనిపించట్లేదు, వర్షం పడుతున్నందువల్ల. ఎప్పుడు చూసిన తాలికట్టిన పెళ్ళం లాగా చేతిలో ఫోన్ పెట్టుకుంటారు కదా, అది లేకపోతే యూట్యూబ్ కూడా పెట్టించారు. మీ రెండో పెళ్ళం ఎక్కడ ఉంది? తినడానికి వచ్చేసాం. వెజ్ మీల్స్ చెప్పారు. ఇవాళ నాన్ వెజ్ తినకూడదు కాబట్టి దీంతో సరిపెట్టుకున్నాం. మనం తిన్నాక మళ్ళీ వస్తాం. పండుగ సీజన్ కదా, కార్లు ఎన్ని ఉన్నాయో అసలు. దివాళీకి అందరు ఇళ్ళకి వెళ్తున్నట్టున్నారు. తిన్నది అన్నవరం దగ్గర వన్ అని ఒక ప్లేస్ ఉంది. మీల్స్ తిన్నాం మేము, చూపించాను కదా. ఫుల్గా తిన్నాం. ఇప్పుడు స్టార్ట్ అవుతాం. కారు ఎక్కేసి వేసుకున్నానే తిన్నాం కాబట్టి పట్టుకొని నిద్ర వస్తుంది. కుంకుమ అంతా స్ప్రెడ్ అయిపోతుంది నాకు. చలో, ఇంక ఇక్కడ ఎక్కితే ఇంటి దగ్గరే ఆగేది, అప్పుడు మళ్ళీ వీడియో చూపిస్తాం. హైదరాబాద్ 7లో తింది బఫే. ఇక్కడ తింది మీల్స్. ఒక మీల్ 230 రూపీస్ అనమాట. హైదరాబాద్ అయితే ఇంకా రేట్లు బాగానే ఉంటాయి. అది ఫీస్ట్ హౌస్ ఏదో ఉంది, దానికి వెళ్ళాము. అందుకే ఆ రోజు అంత రేట్ అయిపోయింది. 2000 అయింది ముగ్గురికి. అవును, బట్ టేస్ట్ అయితే బాగుంది. పెట్టిన 230కి వర్త్ అనిపించింది. దీపావళి టైంలో మా నాన్న సంక్రాంతి పాట పెట్టారు. దీపావళి పాటలు ఉన్నాయి, సంక్రాంతి పాట పెట్టేస్తారా? వచ్చాము, ఆల్రెడీ మా ఊరికి దగ్గరలో ఉన్నాము. 20 minutes అయితే ఇంటికి వెళ్ళిపోతాము. ఒకసారి చూపించు. అది మా అమ్మ చెప్పా, కెమెరా షై పర్సన్, అందుకే ఫోన్ చూపిదంట. కొత్త వలస అండ్ తర్వాత మా సొంతూరు డాడీ వాళ్ళది నిమ్మలపాలెం వస్తుంది. తర్వాత అమ్మ వాళ్ళ ఊరు. సో దాని మధ్యలో ఊర్లన్నీ కట్ చేసేసి డైరెక్ట్ అమ్మ వాళ్ళ ఊర్లో చూపిస్తా. కొత్త వలస సౌండ్ పెట్టి అది నడిచారు. నాన్న వాళ్ళ ఊరు వస్తుందని కొంచెం హైప్ ఇచ్చారనమాట పాటకి. వాళ్ళ సొంత ఊరు వస్తుంది కదా.
మా సొంత ఊరు కూడా అదే, కాకపోతే నాన్న పుట్టి పెరిగిన ఊరు కాబట్టి ఆ హైపిచ్చి అంత జోష్ మీద ఉన్నాడు. అదే వాళ్ళ అత్తూరు ఊరికైతే అంత జోష్ ఉండదు. అప్పుడు పాట మారిపోద్ది, టెంపో కూడా మారిపోద్ది అనమాట. నాకు మా అమ్మకి అమ్మమ్మ వాళ్ళ ఊరు కాబట్టి ఫుల్ జోష్ ఉంటుంది. మా ఊరు వచ్చినప్పుడు కొత్త వలస పక్కన ఎనిమలపాలెం మా ఊరు. ఎవరైనా వస్తారు, లోపలికి ఉంటుంది ఊరు. సో బయటికి ఏమో కనిపించదు, అమ్మమ్మ వాళ్ళ ఊరు చూపిస్తుంది. కూరగాయలకి గ్రామం దిగామా, అగా అమ్మ కూరగాయలు కొనడానికి ఆగాము. సురేష్ గ్రామం అవును కదా. ఊర్లోకి ఎంటర్ అవ్వగానే గొర్రె పిల్లలు భలే ఉన్నాయి కదా. అంతే కదా, ఇదిగో వాళ్ళకి గొర్రె పిల్లలే ఎదురైనాయి, మనకి గొర్రె పిల్లలే భలే ఉన్నాయి. అయితే ఇది మళ్ళీ వీడి లోపల నుంచి వస్తాయి కాబట్టి అన్ని తోటలే ఉంటాయి. ఏదో ఏజెన్సీ అనుకోవద్దు మా ఊరు, కానీ చాలా బాగా అనిపిస్తుంది కదా వ్యూ. వర్షం పడడం వల్ల ఇలా మంచిగా తడి తడిగా తేమగా భలే ఉంది. అయిపోయింది గొర్రెలు వెళ్ళటం వల్ల. ఇక్కడ ఊర్లోకి వచ్చేసాము, కొంచెం దూరమే ఉంది. ఒకప్పుడు ఇక్కడ బోర్ ఉండేది, ఇప్పుడు ఇది అంగన్వాడీ స్కూల్. ఒకప్పటి నుంచి అంగన్వాడీ స్కూలే ఉంది. స్తంభాలు వేస్తారు అనుకుంటా. ఇది తాగునీటి కేంద్రం అనుకుంటా. పెంకుటిల్లు, మా ఊర్లో కొన్ని పెంకుటిల్లు ఉన్నాయి, అందులో ఇది ఒకటి. వచ్చేసాము. ఈ గ్రీన్ హౌస్ పక్కనే ఇదే అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. అమ్మమ్మ వచ్చేస్తుంది బయటికి, లగేజ్ అంతా దించాక మాట్లాడుతాం. అమ్మమ్మ ఏ లేదమ్మా వచ్చా. తాతయ్యడే కాలంలోకి వెళ్ళాడా. జాగ్రత్తగా సక్సెస్ఫుల్గా ఊరికైతే వచ్చేసాం. సో నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్.